ఎస్ వార్తలు విశ్లేషణకు స్వాగతం. ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు, ఆయా దినపత్రికలు ప్రాధాన్యం ఇచ్చిన ప్రధాన వార్తలు ఇవన్నీ కూడా చూద్దాం. ముందుగా ఈనాడు ప్రధాన దినపత్రికను తీసుకుందాం. ఈనాడులో చూస్తే కనుక వచ్చినటువంటి వార్తలన్నీ కూడా ఉన్నట్టుండి వస్తోంది, కన్నీరు కురుస్తోంది. ఎస్, వర్షం క్లౌడ్ బరస్ట్ అయ్యిందా అనే విధంగా చాలా దారుణంగా కురుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ముఖ్యంగా మెయిన్ సిటీస్లో హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇలా తెలంగాణలో అలాగే అటు ఆంధ్రాలో కూడా ఉన్నట్టుండి ఉరిమొచ్చి మంగళం మీద పడ్డట్టు ఆ చందాన చాలా దారుణమైనటువంటి వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రత్యేక విశ్లేషణాత్మక కథనం అండ్ అసలు ఎందుకు ఇలా వస్తుంది, ఏంటి పరిస్థితి అనే దాని మీద రోడ్లపైకి పూర్తి స్థాయిలో వరద నీరు వచ్చేస్తుంది అండ్ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ స్తంభిస్తోంది. చిన్నపాటి చినుకుకే నగరం అతలాకుతలం అవుతూ ఉంటుంది హైదరాబాద్, మనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి పడుతున్నటువంటి వర్షాలకి సడన్గా కూడా వర్షాలు పడుతున్నాయి. దాంతో చాలా ఇబ్బంది పడుతున్నాడు సగటు నగర జీవి. అండ్ దానికి సంబంధించి కూడా మనం ఈ ప్రధాన వార్త చూడొచ్చు. నీట మునుగుతున్న పలు కాలనీలు అండ్ వారంలో 4 మృత్యువాత పడ్డారంటూ కూడా వార్త. అండ్ చాలా దారుణంగా అంటే కుండపోత వర్షాలతో హైదరాబాద్ అయితే మిగతా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్ సంగతి దేవుడికి, హైదరాబాద్ సిటీ ప్రజలు మాత్రం చాలా బాధపడుతూ ఉన్నారు. అండ్ ఎప్పటికప్పుడు సాయంత్రం దాటిందంటే అంటే మధ్యాహ్నం దాటిందంటే చాలు విపరీతంగా వర్షం పడుతూనే ఉంటుంది. అండ్ రాత్రి వేళ అయితే మరీ రెచ్చిపోతోంది. దాదాపుగా అందరూ కూడా ఆఫీసులు వదిలి ఇళ్లకు వెళ్ళే సమయం, ఆ సమయంలో కురుస్తున్నటువంటి వర్షానికి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అండ్ కార్లు మునిగిపోతున్నాయి వాటికి సంబంధించి. అండ్ ఈటీవీ అన్నదాత కార్యక్రమం నాకు ఎంతో ఇష్టం. సబల ఉత్పత్తుల ద్వారా చిరుధాన్య రైతులకు చేయూతనివ్వడం సంతోషకరం. రామోజీ గ్రూప్ ఎండి సిహెచ్ కిరణ్తో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఆయనకు అన్నదాత కార్యక్రమం ఎంతో ఇష్టమని ఈటీవీలో ప్రతిరోజు ప్రసారం అయ్యేటువంటి ఈ అన్నదాత కార్యక్రమం తనకు ఎంతో ఇష్టం అని కూడా ఆయన చెప్పడం జరిగింది ప్రధాని. దానికి సంబంధించి ఈ వార్త. అలాగే ఓట్ల దొంగల్ని కాపాడుతోన్న సిఈసి. నేనంతా కూడా దాదాపుగా సెన్సేషన్ అయినటువంటి ఈ వార్తా కథనం చూస్తే ఇందులో ముఖ్యంగా మనకు కనిపించేది రాహుల్ గాంధీ, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఒకటే అయిపోయాయి. అండ్ ముఖ్యంగా కర్ణాటకలోని అలంద్ అనేటువంటి ప్రాంతాల్లో 6018 ఓట్లు తొలగించారు. వేరే ఫేక్ ఐడీలతో, ఫేక్ మొబైల్ నెంబర్స్తో కూడా తొలగిస్తున్నారు అనేది ఆయన వాదన. గత చాలా రోజుల నుంచి రాహుల్ గాంధీ ఈ విషయాల్ని రెగ్యులర్గా చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి ఈ విషయంలో చూస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్కి పట్టున్నటువంటి ప్రాంతాల్లో ఓట్లని తొలగిస్తూ ఉంది బీజేపీ అనేది ఆయన వాదన. దానికి ఎన్నికల కమిషన్ కూడా ఒత్తాసు పలుకుతోంది. ఇప్పటికే 18 సార్లు అక్కడ లోకల్గా ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్న కలెక్టర్ 18 సార్లు దాదాపుగా లెటర్స్ రాశారు, అసలు తప్పెక్కడ జరిగింది, ఇలా జరుగుతోంది అని. కానీ ఆయనకి సమాధానం ఇవ్వలేదు అంటూ కూడా ఒక వార్త. నిర్లక్ష్యంలో రికార్డు అనేది ఒక ప్రధాన వార్త కనిపిస్తోంది. ఏంటిది? తహసీల్దార్ కార్యాలయాల్లో తీసుకట్టుగా స్ట్రాంగ్ రూమ్లు, పలు జిల్లాల్లో పనిచేయని సీసీ కెమెరాలు, లక్షల ఎకరాల దస్త్రాలపై ప్రభావం పడుతోంది అంటూ కూడా ఈ వార్త మనకి తెలియజేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా తయారు చేద్దామంటున్నారు. కృత్రిమ మేధ విషయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విషయాన్ని తెలియజేశారు. అండ్ ఈపీఎఫ్ఓతో దాదాపు అన్ని సేవలు కూడా ఒకే లాగిన్ కూడా ఇద్దామని ప్లానింగ్లో ఉన్నారు. దానికి సంబంధించి ఒక వార్త. అండ్ 2 బ్యాగుల్లో 3 కోట్ల బంగారం
అంటూ శంషాబాద్ విమానాశ్రయంలో గుర్తించిన డిఆర్ఐ అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేశారంటూ కూడా ఈ వార్త తెలియపరుస్తోంది. అండ్ 1000 గంటలు మన కోసం అంటూ కూడా ఓవరాల్గా ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి వార్త. పిచ్చి కుక్క స్వైర విహారం అంటే 50 మంది గాయాలు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలో చోటు చేసుకున్నటువంటి విషయం ఇది. బీడీ కార్మికుల పిల్లలకు ఆర్థిక చేయూత 1 నుంచి బీటెక్ విద్యార్థుల వరకు స్కాలర్షిప్. ప్రీ మెట్రిక్ ఈ నెల 30 వరకు, పోస్ట్ మెట్రిక్ అక్టోబర్ 30 వరకు కూడా అవకాశం కల్పిద్దామని అనుకుంటున్నారు. అది ఈ వార్త తెలియజేస్తోంది. అండ్ మరో ప్రధాన వార్త చూస్తే కనుక కుంటని ఇలా కాజేశారు అంటూ వార్త. రికార్డులు తారుమారు. ఒకే రోజు 2 రకాల మ్యాప్లకు అంగీకారం తెలిపారు. కొత్త కుంట ఎఫ్టీఎల్ వ్యవహారంలో ఇంజనీర్ల లీలలెన్నో, ప్రభుత్వానికి చీఫ్ ఇంజనీర్ నివేదిక ఇచ్చారు అంటూ కూడా ఈ వార్త తెలియజేస్తోంది. రికార్డులన్నీ తారుమారు చేశారు. ఒకే రోజు 2 రకాల మ్యాప్లకు అంగీకారం తెలిపారు అంటూ ఈ వార్త. ఇక ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి నేడు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ఆయన వరుస సమావేశాలు పెడతారు. వరుస సమావేశాల్లో పాల్గొంటారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందుకోసం గురువారం సాయంత్రమే ఆయన ఢిల్లీకి చేరుకున్నాక ఓ హోటల్లో పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సీఎం వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ పార్ట్నర్ స్టేట్ లాంజ్లో ముఖ్యంగా సిఏఎఫ్ఐ ఆధ్వర్యంలో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి మర్ఫీతో ద్వైపాక్షిక సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారంటూ ఈ వార్త తెలియజేస్తోంది. ఉదయం 11:30 12వ వార్షిక ఫోరంలో 500 మంది ప్రతినిధుల్ని కలుస్తారు. కలిసి వాళ్ళందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇలా మీ అభ్యంతరాలన్నీ అఫిడవిట్ రూపంలో ఇవ్వండి అంటున్నారు. ఫిరాయింపుపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు మరోసారి అసెంబ్లీ కార్యదర్శి లేఖలు రాశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూ మాత్రం చాలా గట్టిగానే ఉంది తెలంగాణలో. దానికి సంబంధించి కూడా ఎవరిపై వేటు పడుతుంది. మళ్ళీ మరోవైపు బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని చెప్తోంది. అలా వేటు పడితే మొట్టమొదటిసారిగా దానం నాగేందర్ పైనే పడుతుందని కొన్ని వార్తలు కూడా వినవచ్చాయి మనకి. ఈ విధంగా ఓవరాల్గా వచ్చినటువంటి ఈ ప్రధాన వార్తలు ఈనాడు దినపత్రికలో. నెక్స్ట్ మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకుందాం. ఆంధ్రజ్యోతిని తీసుకుంటే ఇటువంటి ప్రధాన వార్తలు కనిపిస్తున్నాయి. అందరూ పేదలే. రాష్ట్ర జనాభా 3.50 కోట్లు. తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులు 3.25 కోట్ల మంది. రాష్ట్రంలో మొత్తం 1,22,324 కార్డులు. అంటే కొత్తగా 2,50,000 కార్డులను ఇచ్చామన్న సర్కార్. అప్పుడు 3.35 కోట్లకు చేరుకున్న లబ్ధిదారుల సంఖ్య. అంటే దారిద్ర్య రేఖ పైన ఉండేది 15 లక్షల మందేనా? 10 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు ఏమయ్యాయి? అలాగే పెన్షనర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, రాష్ట్రంలో 25 లక్షల కార్డులే ఉన్నాయో వారిలో కార్డు లేని కుటుంబాలన్నీ, ప్రైవేట్ ఉద్యోగులు, వైద్యులు, వృత్తి నిపుణులు ఏమయ్యారు అంటూ కూడా వార్త ప్రధానంగా. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఇబ్బడి ముబ్బడిగా జారీ చేసినటువంటి రేషన్ కార్డులకు సంబంధించి ప్రధాన వార్త. తర్వాత మరో వార్త. పెట్టుబడుల కోసం ఢిల్లీకి నేడు పబ్లిక్ అఫైర్స్ ఫోరం వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. కార్ల్బర్గ్స్, అమెజాన్, కార్లైల్, గోద్రేజ్, ఉబర్ ప్రతినిధులతో కూడా ఆయన సమావేశం అవుతారు. న్యూజెర్సీ గవర్నర్ మర్ఫీ అలాగే WEF అధ్యక్షుడు బ్రెండేతో సీఎం భేటీ అవుతారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నటువంటి కార్ల్బర్గ్ అంటూ వార్త. ఉల్లి పంట
రేటు విపరీతంగా పడిపోయింది. దానికి సంబంధించి ఒక విశ్లేషణాత్మక కథనం వచ్చింది. మామూలుగా బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి 25 రూపాయల వరకు పలుకుతోంది. అయితే కర్నూలు మార్కెట్ యార్డ్లో నిల్వ ఉన్న ఉల్లి ధర వింటే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం కిలో 50 పైసలకు అమ్ముతున్నారు అక్కడ. ఏపీలో బహిరంగ వేలంలో పలికిన ధర అంటూ ఈ వార్త. క్వింటాకు 1200కు సేకరించిన ప్రభుత్వం కర్నూలు మార్కెట్లో వేలంపాట నిర్వహణ. క్వింటాకు కనిష్ట ధర దాదాపుగా 50 రూపాయలు, గరిష్టంగా 400. బయట మార్కెట్లో 100కు 4 కేజీలు అమ్మకం. మనం అనుకున్నట్టుగా 25 రూపాయలకు 1 కేజీ అమ్ముతున్నారు బయట. దానికి సంబంధించి ఈ ప్రధాన వార్త కూడా చూడొచ్చు మనం. అమెరికాలో పోలీస్ కాల్పుల్లో పాలమూరు వాసి మృతి, రూమ్మేట్స్ గొడవ, ఆయుధాలతో పరస్పరం దాడులు, నిలువరించే ప్రయత్నంలో పోలీసుల కాల్పులు. మృతుడు కాలిఫోర్నియాలో గూగుల్ ఉద్యోగిగా ఉన్నాడు. మహబూబ్ నగర్కు చెందినటువంటి నిజాముద్దీన్ చదువుకోవడానికి వెళ్ళే తర్వాత అక్కడ జాబ్ కూడా చేసుకుంటున్నాడు. అయినప్పటికీ అక్కడ జరిగిన గొడవలో ఇలా జరిగింది. ఇక మాలో ఒకరిపై దాడి చేస్తే మా ఇద్దరిపై చేసినట్టే. పాక్ సౌదీ మధ్య నాటో తరహా రక్షణ ఒప్పందం. ఖతార్లో ఇటీవల జరిగిన ముస్లిం దేశాల భేటీలో ఇస్లామిక్ నాటో ఏర్పాటుకు పలు దేశాలు ఒత్తిడి చేశాయి. ఆ భేటీ జరిగినటువంటి 2 రోజులకే పాక్ సౌదీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. మన దేశంపై కలిగే ప్రభావాలను పరిశీలిస్తున్నాం. భారత్ ఇది మోడీ మరో దౌత్య వైఫల్యమే అంటూ కూడా కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. జూరాల వరదాయిని రిజర్వాయర్ కేంద్రంగా 16 ప్రాజెక్టులు, 240 టీఎంసీల తరలింపునకు సర్కార్ పావులు. డిపిఆర్ తయారీకి ఇప్పటికే జీవో నెంబర్ 34 జారీ. ప్రతిని బ్రజేష్ ట్రైబ్యునల్కి అందజేయాలని నిర్ణయం. డిపిఆర్ తయారీ బాధ్యత ఆయా ప్రాజెక్టుల సీఈలకు అప్పగింత. కృష్ణా జలాల గరిష్ట వినియోగంపై ప్రభుత్వం దృష్టి అంటూ కూడా ఈ ప్రధాన వార్త మనకి తెలియజేస్తోంది. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు ఓట్ల దొంగలకు సిఈసి రక్ష అంటూ కూడా మరో ప్రధాన వార్త కనిపిస్తోంది. భారత్ ఒక సంపన్నుల ఫ్యాక్టరీ, దేశంలో పెరుగుతోన్న మిలియనీర్లు అండ్ దాదాపు 8.5 కోట్లకు పైగా ఆస్తి కలిగినటువంటి చాలా కుటుంబాలు ఉన్నాయి, లక్షల కుటుంబాలు ఉన్నాయంటూ ఈ వార్త. గౌతమ్ అదానీకి సెబీ క్లీన్ చిట్ అంటూ మరో ప్రధాన వార్త. డ్రగ్స్ అడ్డా భారత్ అంటూ అక్రమంగా తయారీ రవాణాకు స్థావరం ఏర్పరచుకుందంటూ ట్రంప్ చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించి మరో ప్రధాన వార్త. ఇక ఏటా అతి భారీ వర్షాలే అంటూ మీటియరాలజికల్ రిపోర్ట్ ఒకటి ఒక రకమైన గుబులు రేపుతోంది. చెప్పా పెట్టకుండా అతి భారీ వర్షాలు పడిపోతూ ఉన్నాయి. అంటే చాలా దారుణంగా వాతావరణ శాఖ ముందే చెప్తూ ఉంటుంది, కానీ అలాంటివి లేకుండానే ఈ వర్షాలు కూడా చాలా దారుణంగా పడుతూ ఉన్నాయి. హైదరాబాద్లో దాదాపు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం దాటిందంటే వర్షం పడాల్సిందే, నీళ్లు రోడ్లపై పారాల్సిందే. చిన్న చినుకుకే చిత్తడి అయిపోయేటువంటి హైదరాబాద్ మొత్తం ఈ వర్షాలకి చాలా ఘోరమైన సిచ్యువేషన్లో ఉంది అంటూ కూడా ఈ ప్రధాన వార్త. ఇక ఆంధ్రజ్యోతి తరువాత మరో ప్రధాన దినపత్రిక తీసుకుందాం, సాక్షి. సాక్షిలో ఎలాంటి కథనాలు వచ్చాయి, ఎలాంటి ఇంపార్టెంట్ న్యూస్ కవర్ చేశారు వీళ్ళు, అండ్ బ్యాండ్ ఐటమ్స్, హెడ్డింగ్ ఐటమ్స్ ఏమేమి వచ్చాయన్నది కూడా మనం ఒకసారి చూద్దాం. సాక్షి దినపత్రికను చూస్తున్నాం మనం. ప్రాణహిత చేవెళ్ల 35,000 కోట్లు అంటూ ప్రాజెక్టుకు కొత్తగా ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చింది అంటూ కూడా ప్రధాన వార్త. అండ్ ఉక్కపోత కొండపోత డే అంతా కూడా విపరీతమైన ఎండ కాస్తోంది. అండ్ మధ్యాహ్నం దాటిందంటే ఖచ్చితంగా వర్షం మిన్ను విరిగి మీద పడిందా అన్న స్థాయిలో వస్తోంది. ఒక్కోసారి మధ్యాహ్నం వస్తుంది, ఒక్కోసారి సాయంత్రం, ఒక్కోసారి రాత్రి, మరోసారి అర్ధరాత్రి. ఇలా ప్రతిరోజు హైదరాబాద్నైతే వర్షం
వదలటం లేదు, దంచి కొడుతోంది. దీనికి సంబంధించి కూడా అండ్ ఒక మీటీరియాలజికల్ రిపోర్ట్ అయితే మాత్రం మనం చూసాం. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంటూ కూడా ఆ ప్రధాన వార్తలు మనం ఇందాక చూసాం. నైపుణ్య నిరూపణకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ కూడా మరో ప్రధాన వార్త. అమెరికా పోలీసుల కలుపుల్లో పాలమూరు యువకుడు మృతి. రూమ్మేట్తో గొడవపడి కత్తితో పొడిచిన నిజాముద్దీన్. లొంగిపోవాలన్న వెనకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ నెల 3న కాలిఫోర్నియాలో ఘటన జరిగింది. బంధువులకు సమాచారం ఇవ్వని అక్కడ అధికారులు అండ్ మృతుని తండ్రికి విద్యార్థి తాజాగా ఫోన్ చేయడంతో ఈ విషయం కాస్త బయటపడింది. అండ్ షైనెస్ అంటూ కూడా ఒక విమర్శనాత్మక విశ్లేషణాత్మక కథనం రాశారు. మౌన మేళనోయి, యువతను వెంటాడుతున్న షైనెస్ అంటే యువత చాలా సిగ్గుతో ఉంటున్నారు, ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళటం లేదు అనేటువంటిది కూడా మనం ఒక ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇదొక యూజ్ఫుల్ కంటెంట్గానే మనం చూడాలి. చాలా చక్కటి వార్త ఇచ్చారు. అండ్ ఇలా సాక్షి దినపత్రికలో మాత్రం మనం ప్రధాన వార్తలు చూడొచ్చు. అండ్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి సంబంధించి 35,000 కోట్లు ఏమిటిది అనేది ఒక్కసారి మనం గమనిస్తే కనుక ఖచ్చితంగా ఇది ప్రాజెక్టుకి సంబంధించి ఫీజిబిలిటీకి అంటే అమౌంట్స్ ఫీజిబిలిటీకి సంబంధించి కూడా వార్తగా చూడాలి. అండ్ ప్రాజెక్టుకు కొత్తగా ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చారు. రీఇంజనీరింగ్లో తొలగించిన 9 ప్యాకేజీల పనులు పునరుద్ధరణ కసరత్తు. 9 ప్యాకేజీల 9 ప్యాకేజీల అంచనాలు సవరిస్తే వ్యయం ఈ మేరకు పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. మొత్తం పనులను 3 విభాగాలుగా చేసి పిఎఫ్ఆర్లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బ్యారేజ్, 80 టీఎంసీల తరలింపే లక్ష్యం అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని చెప్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహట్టి సమీపంలోని ప్రాణహిత నదిపై ప్రతిపాదిత బ్యారేజ్ నిర్మాణ ప్రాంతం అంటూ కూడా ఆ నిర్మాణానికి సంబంధించి కూడా ఒక చక్కటి పిక్ కూడా వీళ్ళు ప్రదర్శించడం జరిగింది. శిక్షణ ఇవ్వండి, ఆ సమయంలో బాగా చేస్తే వేతనం ఇవ్వండి, మంచి నైపుణ్యం ప్రదర్శిస్తే కొలువు ఇవ్వండి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం కంపెనీలకు జేఎన్టీయూహెచ్ లేఖలు. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా స్కిల్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా ప్రధాన వార్త మనకి కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో షైనెస్ అంటే సైలెన్స్ అనేది ఎంత ప్రశాంతతనిస్తుందో మరికొన్ని సందర్భాల్లో అంత వైలెంట్గా కూడా ఉంటుంది. ఈ విషయం మనలో చాలామంది గ్రహించే ఉంటారు. కానీ ప్రస్తుత తరంలో ఉన్నటువంటి యువత అయితే చాలా ఈ సూత్రంగా పాటిస్తున్నారు. దీన్ని చెప్పాలి. కంఠానికి కళ్ళెం వేసేస్తున్నారు. ఎప్పుడూ మౌనంగా కూర్చుంటూ ఫోన్ చూసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అంటే మనసులోని భావాలు స్వేచ్ఛగా చెప్పలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఏది చెప్పాలన్నా కూడా చెప్పలేకపోవడం అనేది వేధిస్తోంది. సైగలతోనూ మెసేజ్లు చాటింగ్ రూపంలోనూ తప్ప ఎదుట పడి మాట్లాడలేని పరిస్థితి నెలకొనుంది. వాళ్ళంతా కూడా ఎదుర్కొంటున్నారు అనేటువంటి ప్రధాన వార్త మనకి కనిపిస్తుంది. అండ్ ఇంకా మరో ప్రధాన దినపత్రికను తీసుకుందాం. నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వార్తా కథనాలు, ఆ దినపత్రిక ప్రాధాన్యం ఇచ్చినటువంటి మెయిన్ వార్తలు చూద్దాం. జనం బేజార్, సర్కార్ పరార్ అంటూ కూడా ఒక ప్రధాన వార్త. ఆల్రెడీ వర్షాకాలం వస్తుందని తెలుసు, ఖచ్చితంగా నాలాలు పొంగుతాయని తెలుసు. అండ్ ఈ మెకానిజం ఏం లేకుండానే సర్కార్ చాలా నిర్లక్ష్యపు వైఖరి ప్రదర్శిస్తోందంటూ కూడా ఈ వార్త. అండ్
ప్రతిరోజు పడుతున్నటువంటి వర్షానికి సంబంధించి హైదరాబాద్ సిటీలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అంటే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తోంది. మరీ ఘోరంగా హైదరాబాద్లో అయితే రోజులో ఏదో ఒక టైంలో వర్షం పడాల్సిందే అన్నట్టుగా కూడా పడుతుంది. దానికి సంబంధించి ప్రధాన వార్త. ఇక రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు, మేము ఉండేది 3 ఏళ్లే అంటున్నారంటూ కూడా ఒక విమర్శనాత్మక కథనం మనం చెప్పచ్చు. అండ్ ఆల్మట్టిత్తుపై నోరెత్తరే అంటూ కూడా నిన్న వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు, మాజీ ఎంపీ. అండ్ ఓవరాల్గా చూస్తుంటే కనుక కాంగ్రెస్ సర్కారే దగా చేస్తున్న రేవంత్ పెదవి ఎందుకు విప్పరు అంటూ కూడా ఈయన అడుగుతూ ఉన్నారు. అండ్ నమస్తే తెలంగాణలో మనం చూసినటువంటి ప్రధాన వార్తలు. RRRపై కోమటిరెడ్డి దొంగాట ఆడుతున్నారు అంటూ కూడా వార్త. 524 అడుగులకు ఆల్మట్టి ఎత్తు పెంచే నిర్ణయంపై రేవంత్ మాట్లాడరేందుకు అంటూ కూడా వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు. అండ్ ప్రాజెక్టు కోసం 1.3 లక్షల ఎకరాలు సేకరించనున్న కర్ణాటక, అందుకు 70,000 కోట్లు ఖర్చు చేయనున్న అక్కడ ప్రభుత్వం. డ్యామ్ ఎత్తు పెరిగితే తెలంగాణకు 100 టీఎంసీల మేర నష్టం. కాంగ్రెస్ సర్కారే దగా చేస్తున్న రేవంత్ పెదవి ఎందుకు ఇప్పట్లేదు అనేటువంటి కూడా ఈ ప్రధాన వార్త మనకి తెలియజేస్తోంది. రైతులను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కోమటిరెడ్డి అంటూ కూడా వార్త. మంత్రి ఆధ్వర్యంలోనే అలైన్మెంట్కు ఆమోదం లభించింది. కోమటిరెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకున్న రైతులు అయ్యేదా పోయేదా అంటూ మంత్రి వ్యాఖ్యలు. రైతుల ఆగ్రహం చల్లారించి పని కానిచ్చేందుకే ప్లాన్ వేస్తున్నారంటూ కూడా ఈ వార్త మనకి తెలియవస్తుంది. ఈ నగరానికి ఏమైంది అంటూ కూడా 2 రకాల పిక్స్ పెట్టి ఆ 2 రకాల ఇమేజ్లకి సంబంధించి జనం బేజార్, సర్కార్ పరారంటూ కూడా ఈ ప్రధాన వార్త వీళ్ళు రాయడం. ఇలా ఓవరాల్గా చూస్తే కనుక నమస్తే తెలంగాణ దినపత్రికకు సంబంధించి కూడా ఇలాంటి వార్తలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మేముండేది 3 ఏళ్లే అంటున్నారు, రేవంత్ వ్యాఖ్యలు చేశారు. 3 ఏళ్ల వరకే రోడ్ మ్యాప్ తయారు చేయాలన్న సీఎం, నిధులు కూడా అంతవరకే కేటాయిస్తామంటూ వెల్లడై ఎడ్యుకేషన్ పాలసీపై సమీక్షలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఎన్నికల్లో ఓవరాల్గా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడాను వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని పరోక్ష సంకేతాలు కూడా ఇచ్చారు. అండ్ మరో ప్రధాన దినపత్రిక వెలుగును తీసుకుందాం. వెలుగు పత్రికలో ఎలాంటి వార్తలు వచ్చాయి, ఏ వార్తలకు ప్రాధాన్యం ఇచ్చారు అంటే హైదరాబాద్ అతలాకుతలం, కుండపోత వర్షం. దాదాపుగా అన్ని దినపత్రికలు కూడా వర్షానికి సంబంధించినటువంటి వార్తలు చాలా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో ఏదో ఒక సమయంలో దంచి కొడుతున్నటువంటి వర్షానికి సంబంధించి. అండ్ సాఫ్ట్వేర్తో ఓట్లు డిలీట్ అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, దానికి సంబంధించి కూడా ప్రధాన వార్త మనకి కనిపిస్తుంది. అండ్ వేరే చోటు నుంచి నకిలీ లాగిన్లు ఇచ్చారు, ఫోన్ నెంబర్లతో డిలీషన్స్ జరిగాయి. మహారాష్ట్ర, హర్యానా, యూపీ, బీహార్లో కూడా ఓట్ల చోరీ చేశారు. ఇదంతా ఒక సిస్టమ్ కన్సర్న్లో జరుగుతోంది. ఓట్ల దొంగలు సిఈసి జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నారు. ఓట్ల చోరీపై విచారిస్తున్న కర్ణాటక సిఐడికి సమాచారం ఇవ్వట్లేదు. 18 నెలల్లో 18 సార్లు లెటర్స్ రాసినా కూడా స్పందించలేదంటూ ఫైర్ అవుతున్నారు. వారంలోగా సిఐడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. బతుకమ్మ దసరాకు 7,754 స్పెషల్ బస్సులు వేస్తున్నాము. అండ్ తెలంగాణలో చాలా అద్భుతంగా జరుపుకునేటువంటి బతుకమ్మ పండుగకి సంబంధించి కానీ అలాగే దసరాకి సంబంధించి కానీ ఈ ప్రధాన వార్త మనకి కనిపిస్తుంది. 20 నుంచి వచ్చే నెల 2 వరకు కూడా నడపాలంటూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర కూడా సర్వీసులు అందిస్తారు. స్పెషల్ బస్సుల్లో మాత్రమే అదనపు ఛార్జీలు. ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్ కూడా చేయించుకోవచ్చు అంటున్నారు. మరో ప్రధాన వార్త చూస్తే చిన్న వయసులోనే ఒబేసిటీ అంటూ 2030 నాటికి దేశంలో స్థూలకాయం బారిన 2.7 కోట్ల మంది పిల్లలే
పడతారు అంటూ కూడా ఈ వార్త మనకి తెలియవస్తుంది. ఇప్పుడు ఇంజనీరింగ్కి ధీటుగా కూడా డిగ్రీ అంటూ మనకి మరో ప్రధాన వార్త అయితే కనిపిస్తుంది. అంటే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి అప్పట్లో ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాలు వచ్చేవి. అయితే ఇప్పుడు అదే కాకుండా డిగ్రీని కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దుతాం, చాలా ఇంజనీరింగ్ ధీటుగా కూడా అంటున్నారు. అండ్ దానికి సంబంధించి ఒక ప్రధాన వార్త. సో ఓవరాల్గా చూస్తే కనుక వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, వార్తా కథనాలు, విశ్లేషణలు ఇవి.